కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఓటీటీ రూల్స్ రోజుకు పెరిగిపోతున్నాయి. ఓటీటీ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ కావచ్చనుకుంటే గీచి బేరాలాడుతున్నాయి. కొత్త రూల్తో పెద్ద నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంతకీ డిజిటల్ సంస్థలు పెడుతున్న ఆ కొత్త కండిషన్స్ ఏంటో చూద్దాం. కరోనా సమయంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి నిర్మాతలకు ఓటీటీ ఓ వరంగా మారింది. ఓటీటీ నుంచి బడ్జెట్ చాలా కవర్ అయిపోతుందని హీరోలు రెమ్యూనరేషన్, నిర్మాతలు బడ్జెట్ పెంచేశారు. ఆ పరిస్థితులన్నీ తారుమారు కావడంతో ఓటీటీలు తమ సినిమాలను ఎప్పుడు కొంటాయా అని నిర్మాతలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. వాళ్లు ఏ రూల్ పెట్టినా తలాడించడం తప్ప చేసేదేమీ లేకుండా పోయింది. కరోనా టైంలో థియేటర్స్ మూతపడ్డం ఓటీటీలకు వరంగా మారింది. జనాలను తన వైపు తిప్పుకున్నాయి. హీరో ఎవరో తెలియకపోయినా సినిమాను కొనేశాయి. దీంతో చిన్న నిర్మాతలు లాభపడ్డారు. థియేట్రికల్ బిజినెస్ అయినా కాకపోయినా ఓటీటీ ఉందిలే, సేఫ్ అవుతాం అన్న ధీమాను ఓటీటీలు క్రియేట్ చేశాయి. జనాలను ఓటీటీలకు అలవాటు పడ్డమే కాదు, అడిక్ట్ అయ్యేలా చేసి భారీగా సబ్స్క్రైబర్స్ ను పెంచుకుని నిర్మాతలకు రూల్స్ పెడుతున్నాయి. ఓటీటీలు పెడుతున్న కొత్త కండిషన్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఇక నుంచి థియేటర్స్ లో సినిమా రాబట్టిన కలెక్షన్స్ ను అనుసరించి దానికి అనుగుణంగా ఒక పర్సంటేజ్ అమౌంట్ ఇస్తామని ఓటీటీలు షరతులు విధిస్తున్నాయి. సినిమా బాగుందో లేదో తెలియకుండా ఒక రేటు ఇవ్వలేము అంటున్నాయట. సినిమా బాగుందన్న టాక్ వచ్చి థియేటర్స్ లో బాగా ఆడితేనే దానికి తగ్గ రేట్ ఇవ్వాలన్న నిర్ణయానికి ఓటీటీలు వచ్చాయి. డిజాస్టర్ మూవీస్ తో ఓటీటీలు అలిసిపోయాయి. స్టార్ హీరో క్రేజీ కాంబినేషన్స్ కదా అని కొంటే ఓటీటీలో చూసేవాళ్లే కరువయ్యారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి ఇదే. ఓటీటీ ఆడియన్స్ కూడా మారిపోయారు. ఫ్రీనే కదా చూసేద్దాం అన్న ధోరణి తగ్గింది. ఫ్లాప్ మూవీస్ ను చూడం టైం వేస్ట్ అన్న లెక్కలోకి వచ్చేశారు. గతంలో థియేటర్స్ లో ఫ్లాప్ అయినా ఓటీటీలో వ్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు బాగుంటే తప్ప ఫ్లాప్ మూవీస్ ని ఓటీటీలో చూడడం మానేశారు. గేమ్ చేంజర్, అఖండ 2, రాజాసాబ్ ఇలాంటి డిజాస్టర్స్ ను ఓటీటీ ఆడియన్స్ రిజెక్ట్ చేయడమే ఇందుకు ఉదాహరణ. ఓటీటీ రూల్స్ మరీ కఠినంగా మారాయి. ఒకేసారి రైట్స్ మొత్తాన్ని ఇవ్వడలేదు. విడతల వారీగా ఇస్తూనే సినిమా అనుకున్న డేట్ కు రాకపోయినా రైట్స్ ను తగ్గించేస్తున్నాయి. చాలా సినిమాల రిలీజ్ డేట్స్ మారడంతో ఓటీటీలో కోత విధించాయి. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్నది ఒక్కటే దారి, బడ్జెట్ తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఇదొక్కటే తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. బడ్జెట్ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ జాగ్రత్త పడుతున్నారు. మణశంకర వరప్రసాద్ తరువాత చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. కథ నచ్చితే సెట్స్ పైకి వెంటనే వచ్చేయాలని చిరంజీవి అనుకోవడం లేదు. అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తవుతుందన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగిస్తేనే సినిమా మొదలు పెడతాడు చిరంజీవి. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. అఖండ 2 ఎక్స్పీరియన్స్ తో గోపీచంద్ మలినేని మూవీని ఎట్టి పరిస్థితుల్లో 70 కోట్లు మించకూడదని బాలయ్య సీరియస్ గా చెప్పాడట. 40 కోట్లు తన రెమ్యూనరేషన్ ని 20 కోట్లకు తగ్గించుకున్నాడు. హీరోయిన్ గా నయనతారను అనుకుంటే 8.5 కోట్లు అడగడంతో 1.5 కోటి ఇచ్చి కాజల్ ను తీసుకుంటున్నారని తెలిసింది. పాన్ ఇండియా మూవీ అంటూ ఓటీటీ రైట్స్ పేరు చెప్పి అన్ని భాషల్లోనూ భారీ మొత్తాన్ని లాగేయొచ్చనుకుంటే పొరపాటే. గతంలో ఓటీటీ రైట్స్ రూపంలోనే బడ్జెట్ లో సగంకు పైగా వచ్చేశాయి. కానీ ప్రస్తుతం డిజిటల్ సంస్థలు మొహం చాటేస్తున్నాయి. ఎన్ని భాషల్లో రిలీజ్ చేసినా సినిమాకొచ్చిన కలెక్షన్స్ బట్టి పర్సంటేజ్ అనే స్కీమ్ ను కొత్తగా తీసుకొచ్చాయి. ఈ లెక్కన పెద్ద సినిమా హిట్ అయితేనే ఓటీటీల నుంచి వచ్చే పర్సంటేజ్ బాగుంటుంది. సినిమా డిజాస్టర్ అయితే తూర్పు తిరిగి దండం పెట్టే పరిస్థితి.